హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు అనేవి అయితే విడుదల చేశారు. అయితే ఇందులో చూసుకుంటే అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ చూపిస్తుంది. సెకండ్ ఫేజ్ ఎవరికి రాలేదని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రాబోయే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి అడుగుద్ది. అయితే డౌన్లోడ్ చేసుకున్నాక చాలామంది ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తుంది. సో మాకు ఏం చేయాలి ఇప్పుడు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఏదైతే మీ కాలేజ్ ఉంటుందో అదే ఉండొచ్చు, లేదంటే మారితే మాత్రం మళ్ళీ మారద్ది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజీ ఉండిపోతే అదే ఉండిపోద్ది, లేదంటే మాత్రం సెకండ్ ఫేజ్ అయితే అలా చేస్తారనమాట. అంటే మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సంబంధించి మీకు ఏదైనా కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లోనే మీకు ర్యాంక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇన్ కేస్ మీకు అక్కడ కనుక కాలేజ్ కానీ రాకపోతే ఏదైనా కాలేజ్ ఉండిపోద్ది. అలా కనుక మీ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఏదైనా కాలేజ్ పోయి బిఏనే కాలేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే టాప్ కాలేజ్ పోయే విధంగా, అంటే ఈ విధంగా మొత్తం కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. మనకి ఏంటంటే ఒకసారి వెబ్సైట్ క్లిక్ కూడా కావచ్చు. సో 1 to 2 అవర్స్ దాకా ట్రై చేయండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్లో కానీ సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై కానీ ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.